కావాల్సింది ఏంటంటే నేను మీకు ఖర్చు అనుకూలమైన నిజమా? ఆన్సర్ కావాలంటే నాకు తెలియదు. నాకేం నాకు ఖర్చు 2,00,000 కోట్లు నిజమా 2 కాదా? కాదండి, ఉండదు. నిజమా కాదా? ఉండదు. నిజమా కాదా? ఉండదు. 2,00,000 కోట్లు కాకపోతే 1,00,000 కోట్ల గతంలో సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అది మనకు Yes. 1,00,000 కోట్లు రిటర్న్ ఇస్తుందని చెప్పారు. అవును. ఈ 50,000 ఎకరాల్లో డెవలప్ చేస్తుంటే రిటర్న్ ఎప్పుడు వస్తాయి? రిటర్న్ ఎప్పుడు అదే ఇస్తారు? ఇవి కదా పాయింట్స్. మీరు అడిగింది నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక వ్యక్తి రహేజా మీద విమర్శలు చేసినా సరే, మైండ్ స్పేస్ హైదరాబాద్లో 12 ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అప్పుడు దానికి వచ్చే లాభాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్లి లాభాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయించారు. సరే మిగతా ఆరోపణలు ఏదైనా రానివ్వండి, ఎప్పుడు కూడా పెట్టిన దాన్ని అడ్డం కొట్టి తీసుకెళ్ళా. తనదైంది ఇవాళ. నేను అందుకనే ఈయన రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే మా సలహాలు 2-3 సలహాలు ఇంటే ఉంటారు, వినకపోతే ఏది కేసీఆర్ గారు దాంట్లో 1,00,000 కోట్లు పెట్టద్దని చెప్పి పంపించాం, ఇన్నే ఉంటారు. ఎందుకంటే మీ అందరం కూడా, నాగిరెడ్డి గారు అందరూ కూడా, విజయులు అందరూ ఉన్నారు, నేను ఎన్నే నాగేంద్ర గారు చెప్పాను. అలాగే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, మీరు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్టు వెర్టికల్గా సింగపూర్కి లేదు కాబట్టి ప్రొక్యూర్మెంట్ సీ నుంచి మనం తీసుకున్న ల్యాండ్ ఉంది కాబట్టి వాళ్ళకి వెర్టికల్గా వెళ్ళారు. 43 అంతస్తుల బిల్డింగ్ ఏదో ఐకానిక్ తప్ప మిగతాన్ని అనవసరం హరితంగా కట్టుకుని ఈయన సరిపడా ఈయన కట్టుకుంటే రాజమండ్రి సరిపోయేదండి. ఈయన మిస్టేక్ ఏం జరిగిందో మనం తర్వాత మాట్లాడదాం. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను ఏంటంటే, ఆయన ఫోకస్ ఎవరో డైవర్షన్ చేశారు. ఆయన ఏమో బ్రహ్మాండం కట్టక్కలు దాన్ని ఇక్కడ బండి నడిపించుకుంటే వెళ్ళి బండి నడిపిస్తే అప్పుడు దీంట్లో మీరు అన్నా చూసారు 50,000 కోట్లని, అప్పుడు 25,000 కోట్లోనే అయిపోయింది. ఇప్పుడు కాదు 2,500 కోట్లు, ఇప్పుడు 5,500 కోట్లు అయిందని కనపడుతుంది కదా. అందులో సినిమాలో విక్రమార్కుడి సినిమాలో ఎవరో శంకుస్థాపన చేస్తే అందులో రవితేజ మీ డైలాగ్ ఉంది, డబల్ అడుగుతారు, ఇంకోటి వచ్చి దాన్ని డిస్ట్రక్షన్ చేసి ఆపేస్తే తొవ్వేసి వెళ్తే నీళ్ళు వచ్చినాయి అంటారు, తొవ్వితే నీళ్ళు రాకుండా అమృతం పోస్తాడు ఎవరన్నా, నాకు అర్థం కాదు, లేదా లెక్క పోస్తాడు, నాకు అర్థం కాదండి. అందువల్ల ఇవాళ సరే డెఫినెట్గా దాన్ని అది ఏమవుతుందంటే అండి, ఇవాళ సస్టైనబుల్ ఇండెక్స్ మన పాతది ఇండెక్స్ తీసుకుంటే డెఫినెట్గా ఇవాళ కూడా సరే రేట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పొరపాటు అంటే రియల్ ఎస్టేట్ దాంతోనే వాళ్ళ దగ్గర కూడా దిక్కుమాల సలహాదారులు చేసి దాని ముందు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, దాని ఉపాధి కేంద్రంగా మధ్యతరగతి వాళ్ళు ఉండేటట్టు అపాచియో బ్రాండిక్స్ రాజశేఖర్ రెడ్డి గారు మీరు తీసుకొచ్చి వెనకమాల పెట్టుంటే అందరూ నివాసం ఉండే నగరం పెడుతుంది. కానీ ఒక రైల్వే స్టేషన్ కోసం అంత పెద్ద పెట్టుకుంటే ఎవడెక్కుతాడు రైల్వే స్టేషన్ జనాలు లేకుండా? మీ రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదా ఉద్యోగులు ఎక్కితే రైల్వే స్టేషన్ అంత పెద్ద రైల్వే స్టేషన్ ఎందుకండి ఉపాధి కేంద్రంగా పెట్టకుండా దిక్కుమాలంటే ఆ రియల్ ఎస్టేట్ మైండ్లో వెళ్ళిపోతాం, తప్పండి అది, ఎవరికాలు తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఇది అయిపోయింది కదా రాజధాని, మళ్ళీ మీరు ఇలా తీసుకురాకుండా ఏమన్నా పారదర్శకంగా చేయండి, రాష్ట్రానికి కావాల్సిన ముఖ్య కార్యక్రమాలను యువతను ఉపాధికి వేద్దాం, మనం ఫైట్ చేద్దాం, నిలబడి ఫైట్ చేయమనండి. నేను ఎందుకు ఫైట్ చేస్తే ఆయన ఎందుకంటే నేను ఎవడు గుర్తించకపోయినా 39.37% వచ్చిన గట్టి పొలిటికల్ లీడర్, ఆయన గట్టి ప్రతిపక్ష నేత, మిగతా గుర్తింపు సంబంధం ఏంటండి ఏదైనా కానివ్వండి. ఇవాళ ఆయన ఫోకస్ చేయాల్సింది మిగతా విషయాలు ఫోకస్ చేయాలి. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆ మిస్టేక్ దిక్కుమాల సలహాదారులు ఒక ఉదాహరణ చెప్తాను. మావిగన్ అనేది తప్పుడు సలహా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తప్పుడు సలహా. ఇవాళ అంటే 4-5 సార్లు మాట మార్చింది ఆయన, అయిపోయింది కదండి ఒక స్టాండర్డ్ మీద. ఇంకోటి చెప్తున్నాను, ఎందుకంటే ఆయన ముందర బాగానే వస్తారు. విజయవాడను ముంచేసిన వరదల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గ వైఖరి మీద మేము మాట్లాడినా ఆయన సబ్గా మాట్లాడాడు. ఏమనంటే అది ఎప్పుడో నేను కూడా ఆ నీళ్లు వదిలేసేటప్పుడు తెగిపోయేటప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివరణ ఇచ్చాడు, వదిలిపెడతానో లేదా తెగిపోద్దని. 15 గంటల టైం ఉంది. దీంట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఇల్లు కూడా అక్కడ ఉంటే పొద్దున అడిగితే నీళ్ళు వస్తాను వచ్చేస్తే తగ్గిపోతానని 15 గంటల టైం ఉంటే వాళ్ళు తీసుకుని రిహాబిలేషన్ సెంటర్ పెట్టాలి, గాడిదలు కాశారా అని మాట్లాడిన మాట పర్ఫెక్ట్గా మాట్లాడాడు. మీరు అసలు రిహాబిలేషన్ తీసుకెళ్తే ఎవరికాళ్ళు ముసలి వాళ్ళందరూ తీసుకుని పక్క పెట్టుకున్నాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళి బుల్డోజర్లోకి వెళ్ళి తిరగడం ఆ మాట మాట్లాడి లాస్ట్లో వచ్చేటప్పటికి అదేమో కృష్ణానది లెఫ్ట్ సైడ్ ఉంది మూల, ఇంకా లోన్ రాకుండా నీ ఇల్లు ముంచుకుంటానికి అన్నావు, నీ దుర్మార్గం అంటే ఏంటి? ఆఖరిలో ఆ కక్ష సాధింపు ఎవరో డైవర్ట్ చేశారో మాట్లాడిన మంచి పాయింట్లు అర్థం పోయింది. నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో వీళ్ళు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ఇష్యూస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఒకటి, ఇంతకుముందు ఆయన ఎస్ఎండ్ఎస్ కార్పొరేషన్ రద్దు చేశాడు, ధైర్యంగా చేశాడు సింగపూర్, దాన్ని తప్పు ఎవరో తప్పట్టం, నోటికి దాని మీద సపోర్ట్ చేయాల్సింది పారదర్శకం. కానీ నేను ఆయన ఖర్చు మీద మాట్లాడారు. ఎందుకు ఖర్చు అవుతుంది 14,000? వీళ్ళు వివరణ ఇవ్వాలి, ఖచ్చితంగా వివరణ ఉండాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద 100% ఉంది. నువ్వు రాజధాని ఏ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ లిస్ట్ ఇమ్మని అడగాలి. మీరు ఇప్పుడు అడిగింది నేను కాదు, మీరు నన్ను అడిగారు. యాక్చువల్గా ఇవ్వాల్సిన వాళ్ళు మనకు వచ్చిన సమాచారం ప్రకారం చెప్తాం, ఇది వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతారంటే ఎన్టీ రావు గారు ఉన్నారు, దమ్మున్నాడు, శాసనం ముఖర్శిష్టాగత కూడా శాసనం రద్దు చేస్తాను చేసి ఢిల్లీ రెండోసారి మొదటిసారి అవలా, రెండోసారి రద్దు చేసి పడేశాడు. రాజశేఖర రెడ్డి గారు, చక్రపాణి గారు, మా కౌన్సిల్ చైర్మన్ కంతెరి సత్యనారాయణ గారు అనుకున్నా, నేను ఇస్తానయ్యా, మీ ఇద్దరం అప్పుడు నేను చేస్తానన్నాను కదా, ఆ ఫైల్ పట్టుకొచ్చాడు కంతెరెడ్డి గారు, చక్రపాణి గారు, నేను చేస్తానన్నాను కదా అని చేసి పడేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది అడ్డుపడదని చేసేస్తానన్నారు,
మళ్ళీ వాళ్ళ సభ్యుల ఆధిపత్యం ఉందని వాళ్ళ దాంట్లో పెట్టి శాసన సభకు అధికారం అట్లా ప్రత్యేక హోదా అడగాలి కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా అడగడం ఏంటండి? పి జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు రెడ్డి బ్రదర్స్ ఇద్దరు హైదరాబాద్లో రెడ్డి గారు 26 మంది ఉండగా ధైర్యంగా మాట్లాడలేదా? అసలు ఏమవుతుంది? 83లో రాజశేఖర రెడ్డి గారు ఎంత వయసు 35 ఏళ్ళ వయసులో అయినప్పుడు అది కూడా ఎన్టీ రామారావు గారు పీకులో ఉండగా వచ్చిన ఆ కోప దాంట్లో ఉండగా నిలబడలేదు, పారిపోయాడు, కాడి పడేసి. అందుకే నేను అడుగుతాను డైరెక్ట్ ఆయన ఎందుకు చెప్తాను, ఆయన సపోర్ట్ చేయండి. ఒక గట్టి ప్రతిపక్షం ఇక్కడ ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు ఫోకస్ ఉంటే ఆయనకి లాభం, ఆయన పార్టీ నాకు నన్ను భయపించేస్తారు తెలుగుదేశం కానీ నాకు స్టేట్కి ఉపయోగం జరుగుతున్నా దమ్మున్న లీడరు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, మిగతా చాలా మందితో పోల్చుకుంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటంలో చంద్రబాబు నాయుడు గారు విజడమ్ స్టాల్వాట్ డెఫినెట్ నో సెకండ్ దాటిందట. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక చాలా తక్కువ మందితో చేయగలుగుతారు. ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారితో పోల్చి